ఆడపులి అనుకోండి మగపులి కోసం, లేక మగపులి ఆడపులి కోసం మేటింగ్, ఉమ్, దాని గురించి కూడా వెళ్తాయి, ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్తాయి. ఇలా కొన్ని కిలోమీటర్ల మేరకు అవి ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఉమ్, ఈవెన్ కొన్ని వందల కిలోమీటర్లు కూడా వెళ్తాయి. ఉమ్, ఇవన్నీ కారణాలు వాటన్నిటికీ కూడా. ఉమ్, అంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆవాసం నాశనం కావచ్చు, లేకపోతే అందులో వాటి యొక్క ఆహారం వాటికి దొరకకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ. ఇంకా కొన్ని సందర్భాల్లో అన్నీ బాగుంటాయి కానీ వాటి సంఖ్య పెరుగుతుంది, ఉమ్, టైగర్ల సంఖ్య పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తడోబానే అనుకో. ఉమ్, తడోబాలో దేనికైనా కూడా ఒక క్యారింగ్ కెపాసిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతం ఉందనుకోండి, దాంట్లో ఉండాల్సిన జనాభా ఉండాలి, అంతకంటే పెరిగిందనుకోండి అవి ఉండలేవు. అవును. ఇప్పుడు మనుషులు కూడా అంతే, ఒక నలుగురికి కట్టినటువంటి ఇంట్లో ఇంకో నలుగురు పెరిగారనుకోండి, ఇద్దరు పెరిగారనుకోండి, ప్రాబ్లం అయిపోతుంది ఉమ్, ఆటోమేటిక్గా. ఇంకా ఇంత స్పేస్ కోసం మనం ప్రయత్నిస్తున్నట్టుగా అది కూడా. అదే టైగర్ విషయంలో ఏంటంటే ఇది టెరిటోరియల్ యానిమల్, దానికంటూ ప్రత్యేకంగా తప్పనిసరి కొంత టెరిటరీ ఉండాలి. అది ఎన్ని కిలోమీటర్లు ఉండాలి ఎస్, అది ఇదివరకు కూడా నేను గతంలో మనం డిస్కస్ చేసాం ఈ విషయం. దానికి స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. ఇది అంతా కూడా సైన్స్ సార్, ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్.